హలో అండి. ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఇంతకుముందు చూపించాను. మళ్ళీ ఈరోజు చేసుకుంటున్నాను కాబట్టి చూపిద్దామనిపించింది. నేను ఆ గోంగూర అండి 2 టమాటాలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు ఎన్ని వేస్తున్నానో చూడండి. దానిలో ఏం కావాలో అవన్నీ జీలకర్ర ఎల్లుల్లిపాయలండి. పచ్చిమిరకాయలు ఏం చేశాను, టమాటాలు ఉడకబెట్టేసాను చూడండి. వేస్తున్నాను రోటిలో. అంటే వేయించేటప్పుడు చూపించలేదు ఏంటి అనుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా అని నేను చూపించలేదండి. ఈజీగా షార్ట్ కట్లో చూపిస్తున్నాను అన్నమాట. ఇంతకుముందు ఒకసారి రోటి పచ్చడి చేశాను, వీడియో కూడా అప్లోడ్ చేశాను. కొంతమంది చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు వర్షం వస్తుంది, కారంగా గోంగూర చట్నీ, రోటి చట్నీ తినాలనిపించి చేసుకుంటున్నాను. నేను 1 మంత్ నుంచి కొత్త ఊరగాయ, మాగాయి, ఆవకాయ ఇవే తింటున్నానండి. రోటి పచ్చడి నేను చేయక 1 మంత్ అయ్యింది. టమాటా రోటి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడి చేస్తూ ఉంటాను కదా. ఇంతకుముందు ఆల్రెడీ చాలా పెట్టాను. రోటి పచ్చడి చేసినప్పుడల్లా నేను వీడియో అప్లోడ్ చేసేదాన్ని. అలాగే ఇప్పుడు రోటి పచ్చడి ఎలా చేశానో చూశారు కదా. 1 by 1 ఏ విధంగా చేశాను. సో మీకు ఏంచటం మట్టికి గోంగూర ఉడకపెట్టడం చూపించలేదు. చేశాను, రెడీ అయిపోయింది. సహం ఉల్లిపాయ వేసి తొక్కానండి. సహం ఉంచేసాను ఉల్లిపాయ వేయకుండా. తర్వాత ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ గోంగూరని తాలింపు చేస్తున్నాను. తాలింపులు ఏమి వేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో అలా చూడండి. కరివేపాకు కోసుకొస్తున్నాను ఫ్రెష్గా. వర్షం వచ్చింది, చెట్టు బట్టి గిట్టి అంతా కొట్టుకుపోయిందండి. ఎంత నీట్గా ఉందో చూసారా. కరివేపాకు మంచి స్మెల్తో ఉందండి. నేను ప్రతి రోటి పచ్చడికి ఇంగువ వేయటం అలవాటండి. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్, అరుగుదల మంచిగా జీర్ణం అవుతుందని నేను ఇంగువ వేస్తాను. అలా వేసి తాలింపు పెట్టేస్తానండి. అది తాలింపు వేయంగానే ఉందండి స్మెల్లు. బాబా తినేయాలంటే నోరు ఊరిపోతుందండి, నిజంగా చెప్తున్నాను. ఇంకా ఆ రోజు వెంటనే తాలింపు వేసేసాను. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందండి. తినాలనిపిస్తుంది. ఒక పక్కన అన్నం కూడా పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతోంది. ఈ తాలింపు వేయంగానే తినేయాలండి. ఇప్పటి వరకు రోటి పచ్చడి చేయక చాలా రోజులు అయ్యింది కదా, అందుకు నోరూరుతూ ఉంది. అబ్బా ఎంత టేస్ట్ ఉందో ఆ గోంగూర పచ్చడి. చాలా రోజులైంది చేయక రోటి పచ్చడి. చాలా టేస్ట్ ఉంది. ఊరగాయ కారాలు ఇవన్నీ మాగాలు పెట్టాం కదా, అవి తినటమే సరిపోయింది. రోటి పచ్చడి జోలికి వెళ్ళక 1 మంత్ అయ్యింది. ఇంకంత బాగుందో. ఇందులో ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది సూపర్. గోంగూర రోటి పచ్చడి అంత టేస్ట్ ఏది ఉండదండి. మన ఆంధ్ర మాత కదా స్పెషల్. మన ఆంధ్రాకే స్పెషల్ గోంగూర పచ్చడి. రోట్లో చేస్తే, మిక్సీలో చేసిన దానికన్నా రోట్లో చేసింది టేస్ట్ వేరు కదా. మీరు ఎప్పుడన్నా రోట్లో చేస్తారా ఇలాగా నూరి? నేను ఎప్పుడు రోట్లోనే చేస్తాను. ఆ టేస్ట్ వేరండి. ఆ రోటి పచ్చడి టేస్ట్ ఉన్నవాళ్ళు మిక్సీలో పట్టారు, మిక్సీయే యూజ్ చేయరండి. ఓకే, సూపర్. వర్షం వస్తుంది. ఈ వర్షానికి కారంగా పుల్లగా నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్. అసలు చూడండి ఎంత నోరూరిపోతుందో. నెయ్యి వేసుకున్నాను, మీకు చూపించలేదు కదా. నెయ్యి వేసానండి, చూపించలేదు. ఇదిగో నెయ్యి వేసుకొని తింటుంటే ఉంది. ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నా కానీ టైం కుదరలేదు, టైం లేదు. తిన్నాదాకా ఆరాటం ఆగట్లేదు. బా
బా ఏం టేస్ట్ అండి బాబు. ఈ ఉల్లిపాయ తగులుతూ ఉంటే పుల్లపుల్లగా కారం కారంగా సూపర్ టేస్ట్ అండి. చాలా బాగుంది. దోసకాయ టమాటా కూర అండి.